మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. గాలి పీలుస్తూ తలపైకి, అలానే గాలి వదిలేస్తూ కిందకి. శ్వాస నియమం మర్చిపోవద్దు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. గాలి పీలుస్తూ తలపైకి అనాలి, గాలిని వదులుతూ కిందకి. కళ్ళు మూసుకుని కంఠం మీద దృష్టి పెట్టండి, మీ గొంతు మీద దృష్టి పెట్టాలి. గాలి పీలుస్తూ తలపైకి, గాలి వదులుతూ కిందకి. అక్కడ నిలబడ్డ వాళ్ళంతా కొంచెం ముందుకు రండి, గ్యాప్ లేకుండా. ఇప్పుడు తలని స్ట్రైట్గా ఉంచి పక్కకి తిప్పుదాం, పక్కకి వంచుదాం. చెవిని భుజానికి ఆనేలాగా గాలి వదులుతూ తలని వంచాలి. అలానే గాలి పీలుస్తూ మధ్యకి, మరలా గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ చేస్తూ ఉండండి. శ్వాస నియమం మర్చిపోవద్దు. గాలి వదులుతూనే పక్కకి వంచాలి, పీలుస్తూ మధ్యకి రావాలి, మరలా వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కంఠ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మెదడు కూడా ఉత్తేజం పొందుతుంది. ఇప్పుడు తలని స్ట్రైట్గా ఉంచి పక్కకి తిప్పుదాం, అంటే గడ్డాన్ని పక్కకి తిప్పాలి. గాలి వదులుతూ పక్కకి, గాలి పీలుస్తూ మధ్యకి రావాలి, మరలా గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. శ్వాస నియమం ఎవరు మర్చిపోవద్దు. సెవెన్, రిలాక్స్ అయ్యి సెంటర్కి వచ్చి రిలాక్స్డ్గా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు రౌండ్గా తిప్పుదాం. తలని ముందుకు వంచాలి, వంచి గాలి పీలుస్తూ తల వెనక్కి వెళ్ళాలి, అలానే గాలి వదిలేస్తూ ముందుకి. శ్వాస నియమం గుర్తుపెట్టుకుని చేయండి. గాలి పీలుస్తూ తల పైకి వెళ్ళాలి, గాలి వదిలేస్తూ ముందుకి. గుండ్రంగా తిప్పండి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. అలానే ఇందాక కుడి నుంచి ఎడమకు తిప్పి ఉన్న వాళ్ళు ఎడమ నుంచి కుడికి తిప్పండి. స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు డౌన్ చేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. గాలి పీలుస్తూ 1, భుజాల హైట్ తీసుకోవాలి. ఫుల్లుగా గాలి పీలుస్తూ 2, రెండు చేతులు పైకి తీసుకుని అలా ఉంచండి. కలపాల్సిన పని లేదు. మీ భుజాలు చెవికి తగిలేలాగా ఉంచండి స్ట్రైట్గా. 1, 2, 3, 4, 5. స్లోగా రిలాక్స్, స్లోగా గాలి వదులుతూ 3, 4. ఒక శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం 1, 2, 1, 2. రిలాక్స్ అయ్యి ఇప్పుడు షోల్డర్ రొటేషన్స్ చేద్దాం. గాలి పీలుస్తూ భుజాల హైట్ తీసుకోండి, చేతులు మడుచుకుని ఇప్పుడు మోచేతులు ముందుకు రావాలి. ముందుకు వచ్చి అలానే వెనక్కి, పైనుంచి వెనక్కి తీసుకెళ్ళండి. గాలి పీలుస్తూ మోచేతులు పైకి వెళ్ళాలి, గాలి వదిలేస్తూ కిందకి. అంతే. శ్వాస నియమం మర్చిపోకుండా చేద్దాము. భుజాలు, మోచేతులు, కండరాలు బాగా బలంగా తయారవుతాయి. లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. షుగర్ వల్ల కొంతమందికి చేతులు లెగవు, అలాంటి వాళ్ళు ఇవి చేస్తే మరలా కోలుకుంటారు. 7, రివర్స్ చేద్దాం.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పక్క నుంచి దించివేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి ఒక అడుగు దూరం పెట్టుకుందాం కాళ్ళ మధ్య. రెండు చేతులు ట్రంక్ ట్విస్ట్. రెండు చేతుల్ని కళ్ళకి ఎదురుగా పెట్టుకోవాలి. మీ అరిచేతి గోర్లని ఓపెన్ చేసి గోరునే చూస్తూ ఉండాలి. చూస్తూ ట్రంక్ ట్విస్ట్ ఒక పైపుకు తిరగండి. అలానే ఆపోజిట్ సైడ్ మీ బొటన వేళ్ళని చూస్తూ ఉండాలి. చూస్తూ తిప్పండి బాడీని. గాలి వదులుతూ పక్కకు తిప్పాలి. పీలుస్తూ మధ్యకు రావాలి. మళ్ళీ వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. సెవెన్. స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి నీ ఎక్సర్సైజ్ చేద్దాం. గాలి పీలుస్తూ బెండ్ చేయాలి. చేతులు పైకి లేపాలి. అంతే. 1 రిలాక్స్, 2 రిలాక్స్, 3 డౌన్ చేయండి రిలాక్స్, 4 రిలాక్స్, 5 రిలాక్స్, 6 రిలాక్స్, 7 రిలాక్స్. చాలు. రెండు చేతులు పక్కకు దించి వేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి తాడాసన చేద్దాం. గాలి పీలుస్తూ 1, ఫుల్లుగా గాలి పీలుస్తూ 2. రెండు చేతులు కలిపి బాగా పైకి సాగతీయండి. మునివేళ్ళ మీద ముందటి వేళ్ళ మీద నుంచోవాలి. ఇదన్నా స్ట్రైట్గా చూస్తూ ఉండండి. 1. ఇది శరీరంలో చచ్చుబడిపోయిన నరాలన్నీ యాక్టివేట్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో అయితే హైట్ పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 6, 7. స్లోగా రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అయ్యి నెక్స్ట్ వృక్షాసన్. ఒక కాళ్ళు మడుచుకోండి, ఎడమ కాళ్ళు మడుచుకోండి. అందరూ మడుచుకుని మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. రెండు చేతులు పైకి పెట్టుకుని నమస్కార పొజిషన్లో పెట్టాలి. అంతే. 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. స్లోగా రిలాక్స్ అవుదాం. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఋషులు మునులు ఎక్కువ కాలం తపస్సు చేయాలంటే వాళ్ళ దృష్టి అటు ఇటు పోకుండా ఉండాలని చెప్పి ఈ ఆసనం వేసి చేసేవాళ్ళు. ఇప్పుడు కాళ్ళు మార్చుకుందాం. కుడి కాళ్ళు చేద్దాం. కుడి కాళ్ళు మడుచుకుని అంతే. 1, 2, 3, 4, 5, 6, 7. స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి అర్ధచంద్రాసన చేద్దాం. రెండు చేతులు నడుము మీద పెట్టుకొని కొంచెం బెండ్ చేయాలి వెనక్కి. గాలి పీలుస్తూ మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. హై బీపీ ఉన్నవాళ్ళు కొంచెం తల లేపండి. అంతే. మొత్తం వంగబాకండి. 1, 2, 3, 4, 5. రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఇది రోజు చేస్తే నడువు నొప్పి తగ్గుతుంది. ఇంకొకసారి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7. స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు దించివేసి ఒక శ్వాస తీసుకుని వదిలేసి పాదహస్తాసన చేద్దాం. గాలి పీలుస్తూ 1, ఫుల్గా గాలి పీలుస్తూ 2. ఇప్పుడు గాలి వదిలేస్తూ ముందుకు వంగండి. ఎంత వంచగలిగితే అంత వంచండి. అంతే. 1, 2, 3, 4, 5. స్లోగా రెండు చేతులు పైకి తీసుకుని పక్క నుంచి వదిలేసేయండి. ద్వితీయ పర్యాయం కూడా చేద్దాము. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తక్కువ వంగండి. ఇంతే వంగండి. అసలు వంగకుండా ఉండొద్దు. ఇంతే వంగాలి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఫుల్గా వంగండి. కానీ
నడువు నొప్పి ఉన్నవాళ్ళు ముందుకి కొంచెం వంగుదాం. ద్వితీయ పర్యాయం చేద్దాం. 1 2 3 స్టార్ట్. అలానే గాలి వదులుతూ ముందుకు వంగాలి. గ్యాస్ ఉన్నా, ఎసిడిటీ ఉన్న, అల్సర్లు ఉన్నా తగ్గిపోతాయి. 4 5 6 7. చిన్నగా పైకి లెగిసి పక్క నుంచి వదిలేద్దాం. పక్క నుంచి వదిలేసి ఒక శ్వాస తీసుకొని వదిలేసి ఇప్పుడు 2 కాళ్ళ మధ్య 2 అడుగులు దూరం పెట్టుకుందాం. త్రికోణాసన్. 2 అడుగులు దూరం పెట్టుకొని కనిపించాలని అలా పెట్టాం. ఇప్పుడు 2 చేతులు భుజాల హైట్ తీసుకుందాం. తీసుకుని గాలి వదిలేస్తూ ఎడమ వైపుకు వంగండి. అందరూ ఎడమ వైపుకు వంగి అలానే ఉండండి. 5 సెకండ్స్. 1 2. కొంచెం ముందుకు వంగితే వంగగలరు, స్ట్రైట్ కాకుండా. 3 4 5 6 7. స్లోగా పైకి లెగిసి ఆపోజిట్ సైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7. స్లోగా 90 degrees వచ్చి హ్యాండ్స్ డౌన్ చేసి 2 కాళ్ళు కూడా దగ్గర పెట్టుకుని చిన్నగా కూర్చుందాం. ఇప్పుడు చిన్నగా కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకొని ఒకసారి కాళ్ళు ఫ్రీ చేసుకుందాం. లెగ్ ఫ్రీ చేసుకుని వచ్చే వాళ్ళందరూ ముందు వైపుకి రండమ్మా. ముందు వైపు అటు ఖాళీలో కూర్చోండి. వచ్చేసి బటర్ఫ్లై చేద్దాం. భద్రాసన్. 2 పాదాలను కలపాలి. కలిపి చేతుల్ని వేళ్ళతో పట్టుకుని మీరు ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉండండి. భద్రాసన్. ఇది గైనకాలజీ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. ఆడవాళ్ళు అయితే పీసీఓడి, పీసీఓఎస్, మెనోపాజ్ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళు పట్టేయటం, తొడలు పట్టేయటం, కింద కూర్చోలేకపోవడం లాంటి సిమ్టమ్స్ అన్నిటిని కూడా తగ్గిస్తుంది. భుజాలు కాదు, తొడలకు, మోకాళ్ళకు బాగా బలం వస్తుంది. సంతానాలేమి పిల్లలు లేని వాళ్ళు రోజుకు 1000 సార్లు చేశారంటే ఒక 3 నెలల పాటు వాళ్ళ యొక్క సెక్సువల్ సామర్థ్యం పెరిగి, కౌంట్ పెరిగి చక్కగా పిల్లలు పుడతారు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. 6వ నెల నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చిన 6వ నెల నుంచి మొదటి నెల 100, 2వ నెల 200, 7వ నెల అలా పెంచుకుంటూ 9వ నెలకి 500 సార్లు చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. అయిపోతే చిన్నగా కాళ్ళు చాపుకొని ఇంకొకసారి కాళ్ళు ఫ్రీ చేసుకుని వజ్రాసనంలోకి వెళ్దాం. వచ్చే వాళ్ళందరూ ముందు వైపుకి రండమ్మా. ఖాళీ ఉంది అక్కడ స్టేజ్ ముందు, ఆ పక్కన ముందు వైపు కూడా. ఇప్పుడు వజ్రాసనంలో చిన్ముద్ర పెట్టుకుని 5 సెకండ్స్ కూర్చుందాం. 1 2. వజ్రాసనం చేయలేని వాళ్ళు బాసపెట్టలు వేసుకుని కూర్చోండి. 2 3 4 5. రిలాక్స్డ్గా అర్ధ వృష్టాసనం చేద్దాం. వజ్రాసనంలో నుంచుందాం. మోకాల మీద నుంచుని 2 చేతులు నడుము మీద పెట్టుకుని కొంచెం వెనక్కి బెండ్ చేయండి బాడీని. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. వెన్నుముకకు సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. 3 4 5. స్లోగా రిలాక్స్ అయ్యి మండుకాసన చేద్దాం. 2 మోకాల మధ్య దూరం ఉంచాలి. ముందు మోకాల మధ్య దూరం ఉంచాలి, వెనక వేళ్ళు కదులుతూనే ఉంచండి. అలానే గాలి వదులుతూ ముందుకు బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. షుగర్ తగ్గడంలో బాగా పనిచేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. అయితే మోకాల మధ్య గ్యాప్ ఉంచితే ఇంకా ఈజీగా వంగగలరు. 7 స్లోగా రిలాక్స్ అయ్యి అలానే వజ్రాసనంలో కూర్చుని 2 చేతులు పైకి తీసుకుని ఉత్తాన మండుకం వెనక్కి పెట్టాలి. చేతులు వెనక్కి పెట్టుకుని అంతే. 1 2 3. ఇది లంగ్ కెపాసిటీ బాగా పెంచుతుంది, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. 6 7 స్లోగా 90 డిగ్రీస్ లేపి డౌన్ చేసుకుందాం. డౌన్ చేసి చిన్నగా కాళ్ళు చాపుకొని కూర్చుందాం. ఇప్పుడు చిన్నగా వక్రాసన చేద్దాం. ఒక కాళ్ళు మడుచుకోండి, కుడి కాళ్ళు మడుచుకుని వక్రాసన. కుడి చెయ్యి కుడి కాళ్ళు మడిస్తే కుడి చెయ్యి అవతలకి వెళ్ళాలి, కుడి చెయ్యి వెనక్కి పెట్టాలి, ఎడమ చేతితో పక్కకు తిప్పుకొని ఇలా పెట్టుకోండి. 1 2 3 4 5. రిలాక్స్ అయ్యి లెగ్ చేంజ్ చేసుకుందాం, కాళ్ళు మార్చుకుందాం. వచ్చేవారందరూ ఆ స్టేజ్ ముందుకు రండమ్మా. ఆ గేట్లో ఉన్న వాళ్ళందరూ పైకి రావాలి. ఇటు ముందు వైపు కాళ్ళు మార్చుకుని 3 4 5. స్లోగా ముందు వైపు ఖాళీ ఉంది. స్లోగా రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అయ్యి శవాసనంలో పడుకుందాం అందరూ. ఇంకా 10 మినిట్సే అండి, హాయిగా పడుకోండి శవాసనంలో పడుకొని. వాళ్ళందరూ ముందు వైపుకి రండమ్మా, డయాస్ ముందుకు రండి. లాస్ట్లో శీతలి ప్రాణాయామం చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఎండ తగులుతుంది అనుకున్నా మొత్తం బాడీ అంతా కూల్ అయ్యే ప్రాణాయామం కూడా చేద్దాం. రిలాక్స్ శవాసనంలో పడుకోండి. ఆ వెనక ఉన్నవాళ్ళు ముందుకు రావచ్చు, ముందు కూడా ఖాళీ ఉంది, ఆ గ్యాప్ కూడా ఫిల్ చేసుకోండి. పీడీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారు. అక్కడి నుంచి అక్కడ రెండు కాళ్ళు మడుచుకుందాం. ఇప్పుడు 2 కాళ్ళు మడుచుకోవాలి. పాదము నేలకు తాకి ఉంచేలాగా మడుచుకోండి. పాదాలు మడిచి ఉంచి ఇప్పుడు కుడి చేత్తో కుడి కాళ్ళు మడిమెల్ని, ఎడమ చేతి ఎడమ కాళ్ళు మడిమెల్ని పట్టుకుని వీపు నడుం భాగాన్ని పైకి లేపుదాం. సేతు బంధాసన్. 1 2 3 4 5 6 7. స్లోగా రిలాక్స్ అయ్యి 2 కాళ్ళు చాపుకోండి. ముందు వైపు ఖాళీ ఉందమ్మా, ముందు వైపు రండి. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ డయాస్ దగ్గర ముందు ఖాళీ ఉంది, చాలా ఖాళీ ఉంది, ముందుకు రండి. ఇప్పుడు చిన్నగా ఉత్తాన పాదాసనం చేద్దాం. 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాళ్ళని 45 డిగ్రీస్ లేపండి చాలు. 45 డిగ్రీస్, ఓన్లీ 5 సెకండ్స్. 1 2 3 4 5. రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు 90 డిగ్రీస్ లేపుదాం. అంతే. 1 2 3 4 5. స్లోగా రిలాక్స్ అయ్యి 2 కాళ్ళు చాపుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి నెక్స్ట్ పవనముక్తాసనం చేద్దాం. 2 కాళ్ళు పైకి లేపుకోండి. నడు నొప్పి ఉన్న వాళ్ళు చేయొద్దు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయండి. 2 కాళ్ళు లేపి కాళ్ళు మడుచుకుని 2 చేతులతో పట్టుకుని గడ్డాన్ని మోకాళ్ళకు ఆనిచ్చే ప్రయత్నం చేయండి. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తల లేపొద్దు. ఇది గ్యాస్ ఉన్న, ఎసిడిటీ ఉన్న, అల్సర్లు ఉన్న తగ్గిపోతుంది. 3 4 5 6 7. స్లోగా 90 డిగ్రీస్ లేపి డౌన్ చేసి రిలాక్స్డ్గా 2 సార్లు శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉండండి. ఇది గర్భంలో ఉన్న శిశువు పోస్చర్. ఇది
గర్భంలో శిశువు అలా మడుచుకుని ఉంటుంది కాబట్టి తల్లికి ఎలాంటి వ్యాధులు ఉన్నప్పటికీ బిడ్డకి సంక్రమించకుండా ఉంటాయి. తల్లికి వచ్చే చిన్న చిన్న వ్యాధులన్నీ కూడా పిల్లకి రాకుండా ఉండటానికి కారణం ఈ పోస్చరు. ఇప్పుడు చిన్నగా బోర్లా పడుకుందాం. చక్కగా కాళ్ళు రెండు కొంచెం దూరం పెట్టుకోండి. కుడి కాళ్ళు వేళ్ళు కుడివైపుకు చూడాలి, ఎడమ కాళ్ళు వైపు ఎడమ వైపుకు చూడాలి. అంతే, అలా పక్కకు వేసేసి చక్కగా పడుకోండి. దీన్ని మకరాసనం అంటారు. ఇది గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళని తగ్గిస్తుంది. మౌత్ బ్రీతింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అంటే అది ఎలా తెలుస్తుందంటే గురక పెడతా ఉంటారు. ఆ గురక సమస్య ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. గురక రాకుండా ఉంటుంది. గురక సమస్య ఉంటే తగ్గుతుంది. చిన్నపిల్లల్లో అయితే పళ్ళు వంకర టింకరగా రావటం, పళ్ళు పుచ్చిపోవటం, చిగుర్ల నుంచి రక్తం రావటం, చిగుర్లు మంట పుట్టడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. పెద్దవాళ్ళలో కూడా అంతే, చిగుర్లు బాగా వాస్తున్నాయి, బ్లడ్ వస్తుంది, పళ్ళ చిగుర్ల నుంచి చీమ వస్తుంది, బాగా వాసన వస్తుందంటే వాళ్ళు మౌత్ బ్రీతింగ్ చేస్తున్నట్లు అర్థం. మౌత్ బ్రీతింగ్ చేసే వాళ్ళకి త్వరగా అంటువ్యాధులు వచ్చేస్తాయి, చాలా స్పీడ్గా సంక్రమిస్తాయి. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. రెండు చేతులు భుజాలకు పక్కన పెట్టుకుందాం. భుజాల పక్కన పెట్టుకొని చిన్నగా బాడీని లేపుదాం పైకి. అంతే, 1 2. వెన్ను నొప్పి తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ చేయాలి. 3 4 5 6 7. స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి రెండు చేతులు తొడల కింద పెట్టుకుందాం. శలభాసనం చేద్దాం. ఇది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, మెయిన్గా సయాటికాకి బాగా పనిచేస్తుంది. సయాటికా అంటే నడుము దగ్గర నుంచి కాళ్ళ దాకా ఒక నరం లాగుతూ ఉంటుంది, జుమ్ జుమ్ అని, అది తగ్గుతుంది. వెరికోస్ వింగ్స్ అంటే నరాలు గుట్టలు గుట్టలుగా తిరిగి ఉంటాయి కాళ్ళ దగ్గర, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు వెనక కాళ్ళు మాత్రమే లేపడానికి ప్రయత్నించండి. ఎంత చేయగలిగితే అంతే చేయండి. అంతే, 1 2 3 4. స్లోలీ రిలాక్స్ అయ్యి దీర్ఘంగా 2 శ్వాసలు తీసుకుని వదిలేస్తూ ఉందాం. ఇప్పుడు చిన్నగా ఒక పక్క ఎడం వైపుకు తిరిగి లెగ్స్ కూర్చుని ప్రాణాయామాలకు వెళ్దాం. చిన్నగా కూర్చొని ఒకసారి కాళ్ళు ఫ్రీ చేసుకుని కూర్చోండి. పీడి గారు త్వరగా రావాలమ్మా, ఇద్దరిని తీసుకురండి. ఎవరినొకరిని కాళ్ళు ఫ్రీ చేసుకుని రిలాక్స్డ్ కూర్చుంటే ప్రాణాయామాలు స్టార్ట్ చేద్దాం. మీకు ఏ ఆసనం వస్తే ఆసనంలో కూర్చోండి. ప్రశాంతంగా కూర్చుని నడుము వెన్ను నిటారుగా ఉంచాలి, తల నిటారుగా ఉంచాలి, వెన్నుపూస నిటారుగా ఉండాలి. కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. గాలి తీసుకుని సహజంగా గాలి తీసుకుంటూ ఉండాలి, ఫోర్స్గా వదులుతూ ఉండాలి. ఇలాగా అంటే తీసుకునేది తెలియకూడదు, వదిలేది మాత్రమే సౌండ్ రావాలి. చేస్తూ ఉండండి. ఇది తలనొప్పి ఉన్న, మైగ్రేన్ నొప్పి ఉన్న, సైనసైటిస్, డస్ట్ అలర్జీని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళు చిన్నగా చేయండి, ఇలా చేయండి. మిగతా వాళ్ళు స్పీడ్గా చేసుకోండి. సైనసైటిస్, డస్ట్ అలర్జీస్ అన్నిటిని తగ్గిస్తుంది. కొత్త వ్యాధులు వస్తున్నాయి కదా, కరోనా లాంటి వ్యాధులకు కూడా రాకుండా చేస్తుంది. మేము కరోనా పేషెంట్లు క్లాస్ చెప్పేటప్పుడు రోజుకు ఒక 20 నిమిషాలు చేసేవాళ్ళం. 20 నిమిషాలు ఇచ్చేసి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి క్లాస్ చెప్పేవాళ్ళం. అంత పవర్గా పనిచేస్తుంది ఇది. రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం
రిలాక్స్. రిలాక్స్ అయ్యి నెక్స్ట్ శీతలి ప్రాణాయామం చేసిన తర్వాత భ్రామరి నాడి శుద్ధి చేద్దాము. శీతలి ప్రాణాయామం ఇది జలుబు దగ్గు ఉన్న వాళ్ళు చేయొద్దు. టీబీ పేషెంట్లు అస్సలు చేయొద్దు. జలుబు దగ్గు టీబీ ఉన్న వాళ్ళు చేయొద్దు. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఈ ప్రాణాయామం చేస్తే షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు చేస్తే షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. తాపం వేడి తాపం ఉన్న వేడి ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో చాలామంది అని గస పెడతా ఉంటారు. అంటే గస ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. నాలికని గొట్టంలా చేసుకుని నాలికతో నోటి ద్వారా గాలి తీసుకోవాలి. పొట్టదాకా ఇలా తీసుకుని నోరు మూసివేసి గుటక వేస్తూ ముక్కు ద్వారా వదలాలి. ఇలా తీసుకుని ఇలా చేయాలి. ఇది తిన్న వెంటనే చేయకూడదు. ఏదైనా తిని ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చేయొచ్చు. షుగర్ తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే డైలీ చేయాలి అనుకుంటే గురువు సలహాతో చేయండి. 5 times చాలు. రిలాక్స్. పొట్టంతా చల్లగా అవుతుంది గమనిస్తే. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేద్దాం. 2 చెవుల్ని బొటన వేలుతో మూసివేసి వస్తే ముద్ర పెట్టండి. లేదంటే మామూలు చూపుడు వేలుతో చెవిని మూసివేసి ఓంకారం చెప్పాలి. నోరు తెరవకుండా ఈ శబ్దాన్ని చేస్తూ ఉండండి. ఇది మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. హై బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. బీపీ పేషెంట్లు దీన్ని రోజుకొక 30 సార్లు కౌంట్ పెట్టుకుని 3 months చేస్తే ఖచ్చితంగా బీపీ కంట్రోల్లోకి వస్తుంది. పెరాలసిస్ లాంటి పేషెంట్ల చేత కూడా దీన్ని రోజు చేయిస్తే వాళ్ళు ఒకవేళ చెవులు మొయ్యపోయిన చేతులు బాగోలేక రోజు ఈ శబ్దం చేయిస్తే 4 నెలలు 5 నెలలు చేయిస్తే ఖచ్చితంగా 30% రికవరీ పెరుగుతుంది మామూలు రికవరీ కంటే. పోతే స్లోగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు చిన్నగా నాసికా ముద్ర పెట్టుకోండి. 2 చేతుల్ని చూపుడు వేలు బొటన వేలు తీసుకుని కుడి ముక్కుని మూసివేయాలి. మూసివేసి ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలేసి మళ్ళీ గాలి తీసుకోండి. గాలి తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలి వదిలేయాలి. మళ్ళీ కుడి నుంచి తీసుకుని ఎడమ ద్వారా గాలి వదిలేస్తూ ఉండండి. చిన్నగా ఎడమ ముక్కు మించి గాలి వదిలేసి 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. చక్కగా కూర్చోండి. ఎవరికైనా కాలు తిమ్మిర్లు అనిపిస్తే చాపుకోండి, పర్వాలేదు. బలవంతంగా కూర్చోవద్దు. కాలు చాపుకునైనా కూర్చోండి కానీ లెగవద్దు ఎవరు. 2 నిమిషాలు ధ్యానం. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ చూపుడు వేలుతో మీ 2 కను బొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ ఆజ్ఞా చక్రం అంటారు. పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం మీ గోరుతో అలా నొక్కి 2 చేతులు మరలా తొడల మీద పెట్టుకుని ఆ భాగాన్నే గమనిస్తూ ఉండండి. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మన శరీరం మొత్తంలోకి కావాల్సినటువంటి ముఖ్యమైన రసాయనాలను ఉత్పత్తి చేసేది ఆ గ్లాండే. దానినే గమనిస్తూ ఉందాం. ఈ ఆజ్ఞా ధ్యానం చేయటం వలన శారీరకంగా మానసికమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. డిజార్డర్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి.
ఆలోచనలు వస్తూ ఉన్నా మరలా మరలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక నిమిషం మాత్రమే. తపస్సు ముగిస్తున్నాము. తపశ్శక్తి శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది. ఒక జగ్గుతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటే లేదా షవర్ ఆన్ చేసి తల మీద నీళ్లు పడి శరీరం అంతా ఎలా వ్యాప్తి చెందుతుందో తపశ్శక్తి కూడా శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది. తపశ్శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, ఆత్మానందము సిద్ధించుగాక. జీవిత భాగస్వామికి ఆశీస్సులు. మీ జీవిత భాగస్వామిని బ్లెస్ చేసుకోండి. ఇలాగా వాళ్ళని దీవించండి. పిల్లలకు సుఖినో భవంతు. మీ పిల్లల్ని బ్లెస్ చేసుకోండి. వాళ్ళు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, మంచి స్థాయికి వెళ్ళాలని బ్లెస్ చేసుకోవాలి. సోదర సోదరిమణులకు, దగ్గర బంధువులకు సుఖినో భవంతు. మన సోదరిమణులు, మనకు దగ్గరగా ఉండే బంధువులు కూడా సుఖంగా ఉండాలని మనసారా దీవించండి. అలానే మనకు తెలిసిన వాళ్ళు ఉన్న కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాల నుంచి తొలగిపోవాలని కూడా మనసారా కోరుకుంటూ సుఖినో భవంతు. అలానే మనం పనిచేసే ప్రదేశము, మనతో పాటు పనిచేసే వాళ్ళు, మన కింద పనిచేసే వాళ్ళు, మన కంపెనీలు, మన ఇండస్ట్రీస్, మన ఆర్గనైజేషన్ అంతా కూడా సుఖినో భవంతు. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న అందరికీ కూడా సుఖినో భవంతు. ముఖ్యంగా కలెక్టర్ గారికి సుఖినో భవంతు. అలానే మన ఎమ్మెల్యే గారికి కూడా సుఖినో భవంతు. మిగతా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క అధినేతలకి, మీ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ కూడా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చిన్నగా తలను కిందకి వంచి అరిచేయి చూస్తూ కలుద్దాం. ఇంకొక 5 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. మనకి కలెక్టర్ గారు ఇక్కడ మనుషులందరి చేత పల్నాడు జిల్లా యోగాంధ్ర అని చెప్పి రాయిస్తున్నారు హ్యూమన్లో. కాబట్టి ఒక 5 నిమిషాలు ఈలోపు చిన్న ప్రణవ ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుని చేసే ధ్యానం అందరూ కొత్త కాబట్టి చాలామంది చేయలేరు. ప్రణవము అంటే శబ్ద ధ్యానాలు. ధ్యాన స్థితిలోకి వెళ్ళాలంటే మొదటిగా శబ్దంతో ధ్యానం చేయాలి. శబ్ద ధ్యానాలు ఎవరైతే చేస్తారో తర్వాత వాళ్ళు మౌన ధ్యానం చేయడానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి శబ్ద ధ్యానం చేద్దాం. ప్రణవము అంటే సృష్టి శబ్దము అనే అర్థము. దీన్ని ప్రణవము అంటారు. ఈ ప్రణవంలో 3 అక్షరాలు వస్తాయి. ఒకటి ఆ అనే అక్షరం వస్తుంది, అకారం. ఆ అనేది మీ యొక్క నాభి భాగాలను యాక్టివేట్ చేస్తుంది. అంటే బొడ్డు కింద భాగాలన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది ఆ అనే అక్షరం. తర్వాత ఊ అనే అక్షరం. ఈ ఊ అనే అక్షరం మీ హృదయం ఛాతి భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది.
ఇప్పుడు ఆ అనే అక్షరాన్ని ఎక్కువగా ఇది అక్షర ధ్యానం అంటారు. అక్షర ధ్యానం అసలు అక్షరం ఎలా ఉద్భవించింది అని మనం మొదటిగా తీసుకుంటే మనందరం తెలుగు మాట్లాడుతున్నాం. ఈ తెలుగు భాష అనేది ఎలా మొదటిగా ఉద్భవించింది అంటే ఇప్పుడు ప్రతిదీ వైద్యమే. మనిషి పుట్టుక జన్మ అనేది తీసుకున్నప్పటి నుంచే అంటే సృష్టి ప్రారంభం నుంచే ప్రతి జీవి కూడా తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో పుట్టినదే భాష. ఈ భాష కూడా ఒక వైద్యం. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనం ఆ నుంచి అహా దాకా అక్షరం చెప్తాం. ఇప్పుడు ఆ అనే అక్షరం ఉదర కింది భాగాలను యాక్టివేట్ చేస్తుంది. ఇలా మనం ఈసారి క్లాస్లో ఒక్కొక్క అక్షరం ఎలా పనిచేస్తుంది చూద్దాం. ప్రతి 3 అక్షరాలే మెయిన్గా చెప్పుకుందాం. ఈ భాష అనేది అంటే పలికే విధానాన్ని పట్టు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు. అందుకనే మనిషి పుట్టినప్పుడు వాళ్ళకి సూర్యచంద్ర గమనాలతో నక్షత్ర గమనాలతో సంబంధం ఉంది. అప్పుడు వచ్చేటువంటి వెలుతురుని బట్టి అప్పుడున్న నక్షత్ర దిశల్ని బట్టి వారికి ఎలాంటి ప్రాబ్లం వస్తుందా అని ముందుగానే గ్రహించి దానికి తగ్గట్టుగా ఒక అక్షరాన్ని సూచించేవాళ్ళు. ఆ అక్షరంతో పేరు స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ అక్షరాన్ని ఎక్కువగా పలకటం వలన వాళ్ళు ఆ వ్యాధిని తగ్గించుకునేవాళ్ళు. అంటే ఒక వ్యాధి తగ్గడానికి ఒక అక్షరం చాలు. అలానే ఇప్పుడు ఈసారి క్లాసులో మనం అన్ని అక్షరాల గురించి 3 అక్షరాలు చెప్తాం. అకారం పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పొట్టలో ఏముంటాయి అందరికీ తెలుసు. పొట్టలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, మలాశయం, జీర్ణాశయం ఇవన్నీ కూడా పొట్టలోనే ఉంటాయి. ఈ భాగాలకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ అనే శబ్దాన్ని చెప్పడం వల్ల తగ్గించుకోవచ్చు. అలానే ఉకారం ఛాతిలో ఏముంటాయి తెలుసు కదా. లంగ్స్, స్టెరం ఉంటుంది, గాల్ బ్లాడరు, గుండె, ఇవన్నీ కూడా గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ శబ్దంతో తగ్గించుకోవచ్చు. ఉకారం చెప్పడం అంటే ఊ అనే శబ్దం చెప్పడం వల్ల. అలానే ఉంకారం అన్నది మకారం కాదు అంటారు. అనే శబ్దం చెప్పడం వల్ల తలకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా తగ్గించుకోవచ్చు. తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, తలలో ఏముంటే తెలుసు, బ్రెయిన్ ఉంటుంది. మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి స్విచెస్ అన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి. ముఖ్యంగా కళ్ళు ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు వీటికి సంబంధించిన ప్రాబ్లంని ఈ ఉంకారం చెప్పడం వల్ల తగ్గించుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దాము. నేను ఒకసారి చేసి చెప్తాను, తర్వాత అందరం కలిసి చేద్దాం. ఇప్పుడు అకారాన్ని కలిసి 3 సార్లు చెప్పాలి. అది ఎలా చెప్పాలంటే నోరుని కప్ప తెరిచినట్టు తెరవాలి. ఇప్పుడు పంటి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారికి తెరవమంటారు సార్ నోరుని, అలా తెరవాలి. తెరిచి నేను చెప్తాను, తర్వాత అందరం కలిసి నోరు బాగా తెరవాలి, కొంచెం కాదు, తెరిచి బాగా పొట్ట నిండా గాలి తీసుకోవాలి. అంతే. అకారం మాత్రం చెప్పాలి. మళ్ళీ ఓంకారంకి వెళ్ళకూడదు. అకారం ఒక్కటే చెప్పాలి. ఆ అనే శబ్దాన్ని చెప్పాలి. చెప్పి ఎంతసేపు సాగదీయగలితే అంతసేపు సాగదీయాలి. తీసిన తర్వాత రిలాక్స్ అయ్యి చేద్దాం. ఇలా 3 సార్లు చేద్దాం. అందరూ నోరు బాగా తెరుద్దాం. తెరిచి ద్వితీయ పర్యాయం సెకండ్ టైం తర్వాత తృతీయ పర్యాయం మూడోసారి బాగా గాలి తీసుకుని ఇది అకారం. ఈ శబ్దాన్ని చేస్తే ఇందా చెప్పినట్టు గ్యాస్ ఉన్న, ఎసిడిటీ ఉన్న, అల్సర్లు ఉన్న, చిన్న ప్రేగులో ప్రాబ్లం ఉన్న, పెద్ద ప్రేగులో ప్రాబ్లం ఉన్న, సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఒక్క అక్షరాన్ని చెప్పడం వల్లనే తగ్గించుకోవచ్చు. రెండవ అక్షరం ఉకారం. దీన్ని ఇందాక బాగా తెరిసాం కదన్నారు, ఇప్పుడు గొట్టంలా తెరవాలి. గొట్టంలాగా చేసి ఊ అనే శబ్దం చెప్పాలి. గొట్టంలా చేసుకోండి. గాలి తీసుకుని ఊ ఇప్పుడు రెండవసారి
మళ్ళీ గాలి తీసుకుని మూడోసారి ఓ. రిలాక్స్. నెక్స్ట్ శబ్దం తలకి సంబంధించింది, పంటికి సంబంధించిన సమస్యలున్నా, ముక్కుకి సంబంధించిన సమస్యలున్నా, చెవికి సంబంధించిన స్ట్రెస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. దీనికి ఇప్పుడు ఫస్ట్ నోరు బాగా తెరిచాం, తర్వాత కప్పలా చేసి పూర్తిగా మూసివేయాలి, తెరవకుండా ఇందాక బ్రాహ్మరి చేసిన విధంగానే. ఇలా చేస్తే ఇందాక పొట్టకి, ఇప్పుడు ఛాతికి, ఇప్పుడు తలకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మూడు కలిపి ఒకే శబ్దంగా చేద్దాం. అంటే నోరు బాగా తెరవాలి. మూడు శబ్దాలను కలిపి చేద్దాం. ఇది చేయడం వల్ల మొత్తం యాక్టివేట్ అవుతుంది బాడీ అంతా. చిన్న సెల్స్, చనిపోయిన కణాలు కూడా, మృత కణాలు, చచ్చిపోవడానికి దగ్గర ఉన్న కణాలు కూడా రియాక్టివ్ అవుతుంది. చేద్దాం 3 times. సార్ ఆ డ్రోన్ వాళ్ళు అంటే ఒకసారి ఇక్కడికి రండి. డ్రోన్ వాళ్ళు ఒకసారి కంటే ఇక్కడ సార్ని కలవండి. అదంతా కరెక్ట్గా ఉందా లేదు చూడండి. పల్నాడు 2025 అనేది కరెక్ట్గా ఉందా లేదు సార్. మిగతా వాళ్ళు కూర్చోండి, ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు అంతే కూర్చోండి. ఇప్పుడు నెక్స్ట్ అకారం చెప్పాం, ఉకారం, మకారం 3 శబ్దాలు కలిపి చెప్పాం. మనం చెప్పుకున్నాం అకారం చెప్తే పొట్టకు సంబంధించినవి తగ్గిపోతాయి, ఉకారం చెప్తే ఛాతికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి, ఉంకారం చెప్తే తలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రణవాన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే గారు పొట్టకి సంబంధించిన సమస్య ఉందనుకోండి, 3 శబ్దాలను కలిపి చెప్పుకోవాలి. ఎలాగంటే అకారం ఎక్కువ చెప్పాలి, ఉకారం మకారం తగ్గించుకోవాలి. అంటే నేను ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు ఏం చేశాను, అకారం పెంచాను, ఉకారం మకారం తగ్గించాను. అంటే పొట్టకి సంబంధించిన సమస్యలు ఏది ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఛాతికి సంబంధించిన సమస్యలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అకారం ఉకారం, మకారం మకారం తగ్గించుకోవాలి, ఉకారం పెంచుకోవాలి. గారు ఇలాగ మనం ఇప్పుడు అకారాన్ని తగ్గించాం, మకారం తగ్గించాం, ఉకారం పెంచాం. అలానే తలకి సంబంధించిన సమస్య ఉందనుకోండి, అంటే ఉంకారాన్ని పెంచాం. ఇలా మనం మంత్రాన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే 2:1:3 అని చెప్తారు, నిష్పత్తులు చెప్తారు. కానీ ఆ నిష్పత్తులను మన శారీరకంగా ఉన్నటువంటి సమస్యల ఆధారంగా మార్చుకోవచ్చు. ఇది ప్రణవ ధ్యానం అంటారు. ఈ శబ్దంతోనే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను హ్యాపీగా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు పొద్దున్నే ఇంకా స్నానం చేసిన వెంటనే చేస్తే ఇంకా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సరే, స్నానం చేయకపోయినా లెగవగానే కూర్చుని ఒక 10 సార్లు చెప్పుకున్నారంటే బాగా పనిచేసి ఇంకా 2-3 నిమిషాలేనండి అయిపోయింది. చిన్నగా కాళ్ళు చాలాసేపు కూర్చున్నారు కాబట్టి కాళ్ళు చాపుకొని కాళ్ళు ఫ్రీ చేసుకోండి. అది పిలిచిన వాళ్ళని లెగవండి, అందరు లెగవద్దు, కొంచెం సేపు. అమ్మ ముగ్గులో నుంచండి, ముగ్గులో లైన్గా ముగ్గు తొక్కుతూ నుంచండి. 20-25కి దేని వరకు నిలబడండి, నుంచండి, ఆ ముగ్గు తొక్కుతూ ఉండండి. ప్రకారం అక్షరం ప్రకారం నిలబడండి. ఒక డైరెక్షన్ నిలబడండి, ఒక డైరెక్షన్.
ముగ్గు తొక్కుతూ నుంచోండి అమ్మా. ముగ్గు తొక్కండి, పర్లేదు. ముగ్గు తొక్కాలి. ముగ్గు లేని ప్రదేశంలో ఎవరు నుంచోవద్దు. ముగ్గును తొక్కుతూనే ఉండాలి. ఆ డ్రోన్ వాళ్ళు కూడా ఒకసారి చూడండి, ఏదన్నా తప్పు ఉంటే మీకు పైనుంచి కనిపిస్తుంది కాబట్టి చెప్తే వాళ్ళు సరి చేసుకుంటారు. ఇక్కడ కాదమ్మా, అటు అటు అవతల లెటర్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్, ఇది మెడికల్ డిపార్ట్మెంట్. ఇంకో డిపార్ట్మెంట్ ఉంటే డూ కవర్ చేయొచ్చు. ఎక్సెస్గా ఉన్న వాళ్ళు కింద కూర్చోండి. సార్ సురేష్ గారు నాతో పని చేయొచ్చు. కవరేజ్ కాలేదు నాకు మిగిలిన వాళ్ళు రౌండ్ కూర్చోబెడితే బాగుంటుంది సార్. ఇటువైపు కవర్ కావాలి. ఈ అక్షరం ప్రకారం ముగ్గు మీద నిలబడండి. యోగా ప్రతిరోజు జరుగుతుందండి. ప్రతి జిల్లాలో పల్నాడు జిల్లాలో అయితే ప్రతి ఊర్లో కూడా జరుగుతుంది. ప్రతి పల్లెటూరులో కూడా క్లాస్ జరుగుతుంది. మీకు ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే మీ సచివాలయంలోకి అడిగితే చెప్తారు. మనకి కలెక్టర్ గారు దీన్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. అందరినీ చూస్తా గమనిస్తా ప్రతి క్లాస్కి అటెండ్ అవుతా చూస్తూ ఉన్నారు. యోగా అంటే నిన్న కలెక్టర్ గారు చెప్పారు, మనల్ని మనం చూసుకోవటమే యోగా. మనలోకి మనం దూరి మనల్ని మనం గమనించటమే యోగా అని నిన్న క్లాసులో నాగార్జున సాగర్లో చెప్పి ఉన్నారు. యోగం అంటే అంతే, ఏమీ లేదు. మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండటం, మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ యొక్క స్థితిని గమనిస్తూ ఉండటమే యోగం. ఇది కూడా ఈ లెటర్ వరకు మీదే, పోలీస్ డిపార్ట్మెంట్. యోగాని ప్రతిరోజు చేయటం వలన అన్ని రకాల శారీరకమైన సమస్యలను, మానసికమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. తగ్గించి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను పెంచుకోవచ్చు. ఆధ్యాత్మికమైన కోరికలు అంటే ప్రేమ, దయ, కరుణ లాంటి వాటిని పెంచడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ కాలం జీవించటంలో కూడా యోగా మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఎన్నో రోగాలకి వైద్యంలో నయం అవ్వాలి, ఎన్నో రోగాలకు కూడా యోగాలో పరిష్కారం ఉంది. బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటి సమస్యలకి యోగాలో మంచి పరిష్కారం ఉంది. ఈ మిగతా వాళ్ళు ప్రక్కన ఉండండి. మీరు అర్థం కావట్లేదు బాబు, దూరంగా ఉండండి ప్లీజ్. ఆ లెటర్ ఏందో అర్థం కాలేదు. ఎక్సెప్ట్ వీడియో తీసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రక్కన రండి. కొంచెం దూరంగా వెళ్ళండి బాబు ప్లీజ్. ఆ ముగ్గులోనే నుంచండి. ముగ్గులో లేని వాళ్ళు బయటకు వచ్చేసేయండి. ఇంకొంచెం దగ్గరగా నిలబడాలి. ఇంకా ఇద్దరు రావాలి మేడం. ఇక్కడ కొంచెం రావాలి, ఇక్కడ రాలేదు, ఇంకా ఫిల్ చేయలేదు. ఐసిడిఎస్ వాళ్ళు అంటే రండి, ముందుకు వచ్చి నుంచోండి. డ్రోన్లో కవరేజ్ బాగా చూడాలి మీరు, డ్రోన్ తీసేవాళ్ళు. డ్రోన్ వాళ్ళు బాగా గమనించండి. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చెబితే మీకు పైనుంచి కనిపిస్తుంది కాబట్టి సరి చేస్తారు. డైరెక్షన్స్ కూడా ఏదన్నా ఉంటే చెప్పండి, చెబితే కొంచెం దాన్ని అడ్జస్ట్ చేస్తాము. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళొద్దండి, వెళ్తున్నారు చాలామంది బయటకి. అందరూ కూర్చోవాలి. డ్రోన్లో మీరు కూడా పడాలి ఎంతమంది వచ్చారనేది. దూరంగా ఉంటే రాదంటున్నారు డ్రోన్లో. దయచేసి ఇన్స్పెక్టర్స్ కొంచెం ఆర్గనైజ్ చేయాలి. 2 నిమిషాలు ఎవరు లెగవద్దు. మిగతా వాళ్ళంతా వెనకున్న వాళ్ళంతా కూర్చోండి. ఓన్లీ 2 minutes. సో ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు మరి ప్రతిజ్ఞ ఉంది. ఇప్పుడు చేయటం లేదుగా వీళ్ళందరూ, ఈ పని ఉందిగా. ప్రతిజ్ఞ ఉంది. అదేవిధంగా మన మీదేంటి ఈగల్ డిపార్ట్మెంట్, దాని గురించి కూడా ప్రతిజ్ఞ ఉంది. దయచేసి అందరూ కూడా. మీకు హరితాంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ అందరికి ఇస్తున్నారండి. మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు అది చూస్తూ మీరు ఆ ప్రతిజ్ఞ చదవాలి. దయచేసి మీ దగ్గర పెట్టుకోండి. ఆ కాగితాలు మడవద్దు, నలిపేయద్దు. సో ఇప్పుడు లెటర్స్లో నిలబడ్డ వాళ్ళు యోగా గురువు గారిని అదే చుట్టూ ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళు ఇప్పుడు లైన్ ఫామ్ చేశారు కదా. పల్నాడు
2025 అని ఫామ్ చేశారు. ఇప్పుడు చుట్టూ కూడా నుంచుంటే జస్ట్ ఇలా నమస్కార పొజిషన్లో నుంచుందాం. So now I request our district collector garu, honorable MLA garu, SP garu, DFO madam, please dais మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఎమ్మెల్యే గారిని, డిఎఫ్ఓ మేడం గారిని అవసరం లేదు. మీరు దయచేసి అది యూజువల్ రాదు, మీరందరూ ఇక్కడ కవర్ అయితే దయచేసి ఏమనుకోవద్దు, దూరంగా ఉండాలి. డ్రోన్ వాళ్ళు చూడండి సార్, ఏదన్నా తప్పులుంటే చెప్పండి, పైన చూస్తున్నారు కాబట్టి దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న చెబితే వాళ్ళందరూ కూర్చోండి, చేసుకుంటాం. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాల్లోనే ప్రోగ్రామ్ అయిపోద్ది. 15 నిమిషాలు. ఇప్పుడు చుట్టూ అంటే నుంచోబెడదాం అన్నారు. కూర్చోబెడితే వస్తుందా? మీరు వీళ్ళని కూర్చోబెడితే వస్తుందా? బాగా వద్దు. మరి మీరు చూసుకోండి. మరి ఏదన్నా ఉంటే చెప్పండి సార్. మధ్యలో ఎవరు ఉండకూడదండి. అక్కడ చాలామంది విడిగా ఉన్నారు. ఎస్, లెటర్స్లో నిలబడ్డ స్టాఫ్ తప్ప ఎవరు కూడా, మిగతా వాళ్ళందరూ ప్రక్కకు రావాలి, దూరంగా కూడా ఉండాలి. లెటర్స్లో ఉన్న వాళ్ళు దగ్గరగా అంటే ఉండండి, గ్యాప్ ఎక్కువ పెట్టేశారు. మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోండి. అమ్మా, అటువైపు గోడ కాంపౌండ్ వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు ముందు మొత్తం కూడా కూర్చోవాలి, ఎవరు నిలబడద్దు, అందరూ కూడా కూర్చోండి. కలెక్టర్ గారు చెప్తున్నారు, అందరూ రండి. ఆ గోడ ప్రక్కన దగ్గరగా అంటే నుంచోండి, కూర్చోండి. అమ్మా, లేడీస్ ఇటువైపు ఎవరు నిలబడద్దు. కిషోర్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారంట. కొంచెం దగ్గర కిషోర్, వాళ్ళందరినీ లైన్ పెట్టండి అమ్మా, కూర్చోమని చెప్పండి. ఇటువైపు రమ్మనండి. ఇంకా ఎవరిని నిలబడొద్దని చెప్పండి. టీఎండిహెచ్ఓ గారిని, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ డాక్టర్ గారు డయాస్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. దూరంగా ఉన్నారా? పోలీస్ కొంచెం ఆర్గనైజ్ చేయాలి. అక్కడ లెటర్ దగ్గర గ్యాప్ ఉంది మీ దగ్గర అది కవరేజ్ కావట్లేదట. డిఎస్డిఓ గారు కొంచెం వాళ్ళని ఆర్గనైజ్ చేయండి. డ్రోన్లో వాళ్ళు చూస్తుండండి, ఏదైనా గ్యాప్ ఉంటే చెప్పండి. మీకు కనిపించపోయినా అది ఉంటే కొంచెం ఫామ్ చేసి చూడండి. దగ్గరగా నుంచోపోతే ఆ లెటరు రిఫ్లెక్ట్ కాదు డ్రోన్లో. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దూరం ఉన్నారంట, కొంచెం యాడ్ చేసుకుని ఒకవేళ తక్కువ ఉంటే జనం ఇంకొకళ్ళనే యాడ్ చేసుకోండి మీలో. బాబు వేణు తహసీల్దార్ గారు, మన స్టాఫ్ని పెట్టి ఇక్కడ మ్యాట్స్ మీద ఖాళీగా ఉంది, అక్కడ గ్యాప్ లేకుండా కూర్చోబెట్టాలి. అందరూ రండి అమ్మా, 15 నిమిషాలు అయిపోతుంది ప్రోగ్రాం. అటువైపు నిలబడ్డ వాళ్ళందరూ వచ్చి కూర్చోండి. అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ అందరూ కూడా నిలబడ్డారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏఎన్ఎంస్, ఆశాలు దయచేసి కూర్చోండి అమ్మా. చివరిలో నిలబడి ఉన్నారు, అందరూ కూర్చోవాలి, ఎవరూ నిలబడొద్దు. దయచేసి అందరూ కూర్చోండి. అక్కడ గేట్ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది. ప్లీజ్ సిట్ డౌన్. ఈ ఎండ మంచిదే, మీరు అందరూ ఎండకని చెట్ల కింద పోయారు, దయచేసి వచ్చి కూర్చోండి. ఇటువైపు వెనక వైపు ఉన్న వాళ్ళు, ఆ ట్రాక్టర్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు రండి, కూర్చోండి. ఆ ఖాళీగా కవర్ చేయాలి అది.
దాంట్లో మనకు ముందు చెప్పాలి ఇప్పుడు వచ్చింది సడన్గా. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు జిల్లా అధికారులందరికీ మొదటగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సింది కోరుతున్నా. కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పల్నాడు జిల్లా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రేపు జూన్ 21వ తేదీన మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మరి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో యోగాసనాలు ఉంటాయి. అయ్యో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ప్రతి పనిలో, ఆడవాళ్ళు చేసే ప్రతి పనిలో యోగా ముద్ర ఉంటుంది. అందువల్ల ఆడవాళ్ళు ఇంట్లో పనులు ఎక్కువగా చేయగలరు, మగవాళ్ళు చేయలేరు. కింద కూర్చొని అంటు దోవాలన్నా, కింద కూర్చొని బట్టలు ఉతకాలన్నా, అదేవిధంగా ఇంట్లో టాయిలెట్లో యూరోపియన్ టాయిలెట్ కాకుండా గ్రౌండ్లో కూర్చొని లెగవాలన్నా, ఇవన్నింటిలో కూడా యోగాసనాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి కూడా మనం మర్చిపోతున్నాము. అందరం కూడా యూరోపియన్ టాయిలెట్లు కానీ, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్స్ ఇవన్నీ వాడుతున్నాం. ఇంట్లో ఏ పనులు అయితే పూర్వకాలంలో చేసామో ఆ పనులు చేయటం వల్ల మనందరం కూడా ప్రతి దాంట్లో యోగాసనం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఆడవాళ్ళకైతే యోగాసనాలు వేయకుండానే వాళ్ళు ప్రతి పనిలో ముద్ర ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దీంతోపాటు మరి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఈ చేపట్టిన కార్యక్రమం, నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుతూ ఈసారి మన యోగా దినోత్సవం రోజు మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రావడానికి పూర్తిగా మనం అందరం కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఏఆర్ఓ గారికి, అధికారులందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, డ్వాక్రా మహిళలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ యోగా దినోత్సవాన్ని రేపు తేదీన అని చెప్పి అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ యోగా స్వచ్ఛాంధ్ర క్రమాన్ని రెండు ముందుకు తీసుకెళ్లాలని బాధ్యత మనం అందరం కూడా కలిసికట్టుగా చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరం కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. యోగా అంటేనే మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం. ఇది మనందరం ఎవరికి వాళ్ళే చేయాలి. కాకపోతే ఈరోజు ఇంకా అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు. యోగాంధ్ర రోజున ఆ విధంగా ఉంటే కుదరదు. మీరు ఎవరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే కూర్చోవాలండి. కూర్చోండి అలాగా ఒక్కసారి అందరూ కూడా. ఆ లేడీస్ కూడా చెట్ల దగ్గర ఉన్నారు, మీరు కూడా కూర్చోండి అలాగా అక్కడే కూర్చోండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోండి అలాగా. ఆ వెనకాతలు నిలబడిన వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ దగ్గర ఉన్నారో వాళ్ళు కూడా కూర్చోండి అక్కడ. ఆ నిలబడి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. పర్మిషన్ ఆఫ్ ది కలెక్టర్ ఖచ్చితంగా అందరూ కూడా వెనక్కి రమ్మంటున్నారు. కూర్చోండి అక్కడ. ఇంకా ముందు ఇంకా ప్లేస్ ఉంది, ఇటు వచ్చేయండి. వేదిక మీద ఎవరు నిలబడి ఉండకూడదు. కొంచెం వెనక వేగిస్తే నిలబడి ఎక్కడా ఎవరు ఉండకూడదు. ఎక్సెప్ట్ మా ముందున యోగాంధ్రకు ఉన్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడా నిలబడి ఉండకూడదు. ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి. ఆ చెట్ల కింద ఉన్నవాళ్ళు కూడా కూర్చోండి. నేను అక్కడే కూర్చోండి. మీరు మా ఇంకా లేడీస్ నిలబడి ఉన్నారు. ఇంకా అక్కడ కలర్ శారీస్ అంతా నిలబడి ఉన్నారు. మీకు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి. ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది డయాస్ కూడా ఇక్కడ నిలబడుతున్నారు మీరు అందరూ కూడా.
ఆ వాటర్ తీసుకుని కూడా కూర్చోండి. బాబా స్పోర్ట్స్ పోల్స్ దగ్గర ఇంకా అలాగే ఉన్నారు అక్కడ. ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు, అక్కడ నిలబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ. సో డ్రోన్ ద్వారాగా సార్ చిన్న సబ్మిషన్ సార్, డ్రోన్ ద్వారాగా తీసుకోవటం అయిపోయింది. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా, అందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అంగన్వాడీ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా చక్కగా కూర్చున్నారు. ప్లీజ్ ఆక్యుపై యువర్ రెస్పెక్టివ్ సీట్స్. మీ స్థానాల్లోకి వెళ్ళి మీరు కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం. యోగా అనేటువంటిది నేను లాస్ట్ టైం కూడా చెప్పున్నాను. కాలి గోటు దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు మన శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ ప్రతిరోజు సక్రమంగా ఉంటే మనం హాస్పిటల్స్కి దూరంగా ఉంటాం. ఎప్పుడైతే మన శరీరంలో ఈ రక్త ప్రసరణ సరిగా ఉండదో, ఏవైతే ఆ జంక్షన్ పాయింట్స్ కన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదో, అప్పుడే మనం ట్యాబ్లెట్స్కి లోనవుతూ ఉంటాము. అలాగే ఈ జీవన విధానంలో ఎప్పుడైతే మన తాలూకా క్రమశిక్షణ తప్పుతామో అప్పుడే బ్లడ్ ప్రెషరు అండ్ షుగర్ రావడం జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది రక్త ప్రసరణలో వచ్చేటువంటి మార్పులే. అట్లాగే మీ షుగర్ అనేటువంటిది ఆహార నియమాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి తప్పించి వేరేది ఏమీ కాదు. కాబట్టి మన స్వీయ నియంత్రణ, మనల్ని మనం నియంత్రించుకోవాలి. దయచేసి వినండి చెప్పేది పెద్దలు. చాలా సందర్భాల్లో మనల్ని మనం కంట్రోల్ తప్పి కొన్ని వాటికి లోనైపోతూ ఉంటాము. అటువంటివి లేకుండా ఉండాలి అంటే తెల్లవారుజామునే లేచి మనము సూర్యుడిని ఎవరైతే చూస్తామో, ఈ రోజున చాలామంది ఏసీలకు అలవాటైపోయి మార్నింగ్ లేవడమే 9-10 అయిపోతుంది. ఎవరైతే మార్నింగ్ వచ్చి సూర్యుడిని ఖచ్చితంగా మనము చూస్తామో వాళ్ళకి చాలా విటమిన్ డెఫిషియన్సీస్ పోతూ ఉంటాయి. అదే సమయంలో మనం ప్రశాంతంగా కూర్చుని ఈరోజు ఏదైతే ఆ యోగా గురువులు చెప్పున్నారో వాటిని పాటిస్తూ వారు కూడా ఒక ప్రోటోకాల్ చెప్తున్నారు. దాని ప్రకారంగా మీరు గమనించుంటే తల దగ్గర నుంచి పాదాల వరకు మనం అన్ని భాగాలని ఒకసారి కదలిక చేసి తర్వాత అవి మన నియంత్రణలో ఎంతవరకు స్ట్రెచ్ అవుతున్నాయని చూసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మన శరీరం మన అదుపులో ఉంటుందో, మన మానసిక పరిస్థితి మన అదుపులో ఉంటుందో, అప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణాత్మకంగా ఉంటాయి. లేనప్పుడు సమాజానికి విచ్ఛిన్నకరంగా తయారైపోతుంటాయి. ఈ రోజుల్లో యోగా అనేటువంటిది చాలా అవసరం. ఏదైతే ఇప్పుడు ప్లాస్టిక్ని వినియోగించకూడదని చెప్పేది మనందరిలో రావాలి. దీనికి మళ్ళీ ఎవరో ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేయకూడదు. ప్రతి చిన్న పిల్లాడికి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఆ ప్లాస్టిక్ని దూరంగా పెట్టాలనేది మనంతటా మనం తీసుకోవాల్సిన నిర్ణయం. అలాగే ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు, దానిని అందరూ సమూలంగా తీసిపడేసేయాలి. ఎవరైతే ఆ డ్రగ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎవరైనా, ఏ స్థాయి వాళ్ళైనా కూడా వాళ్ళని మనం సమాజంలోంచి దూరం చేయాలి. అలాగే ఎక్కడైతే సమాజంలో ఇప్పుడు వస్తున్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్మాణాత్మక దిశ వైపు తీసుకెళ్లాలనడానికి సమాజం అంతా కూడా కృషి చేయాలి. ఈ యోగాలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చక్కటి క్రమశిక్షణ పాటిస్తారు. ఎక్కడ యోగా దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఒక చక్కటి నిశ్శబ్దమైన వాతావరణంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకుని అందరూ కలిసి ఈ సమాజం అంతా కూడా ఒకటే అనేటువంటి దృక్పథంతో అందరూ కలిసి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతీయ జీవన విధానమే యోగా. అందుకే మీ అందరికీ చెప్పాను, అక్కడ కూర్చోండి ప్రశాంతంగాని. మీరు నిలబడి ఉన్నంతసేపు కూడా మీలో కొన్ని చలనాలు అటు ఇటు ఉంటాయి, మీ మనసుకి ప్రశాంతత రాదు. మనం ఉన్నది గ్రౌండ్లో, మనం లేటుగా వచ్చాము, అందరూ యోగా చేస్తున్నారు. మన తాలూకా నాలెడ్జ్ ఎలా ఉండాలంటే వాళ్ళు ఎవ్వరికీ డిస్టర్బెన్స్ చేయకుండా మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్రశాంతంగా కూర్చుని వాళ్ళు చెప్తున్న దాన్ని మనకి ఏది వీలైతే అది చెయ్యాలి. అది యోగా తాలూకా ప్రిన్సిపల్. వారి తాలూకా ఆహార అలవాట్లు కానీ, జీవన నియమావళి కానీ ఇవన్నీ కూడా సక్రమంగా కానీ మనం భావితరాలకు తీసుకెళ్ళగలిగితే, మనం పాటిస్తూ భావితరాలకు తీసుకెళ్ళగలిగితే సమాజానికి మళ్ళీ పెద్దగా ఏమీ అక్కర్లే. ఈరోజు ఇప్పుడు ఎండ వస్తుంది, మనం చాలామంది కవర్ చేసుకుని ఎండ మనకు తగలకూడదని ఫీల్ అవుతున్నాం. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
ఆ డి విటమిన్ డెఫిషియన్సీ అంటున్నారు, B12 అంటున్నారు, B6 డెఫిషియన్సీ అంటున్నారు. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఎండలోకి వెళ్ళండి అని చెప్తున్నారు. పొద్దున్న ఖచ్చితంగా సూర్యుడికి ఎదురుగుండా ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చోండి అని చెప్తున్నారు. మీకు ప్రకృతి పరంగా ఏవైతే రావాలో వాటిని రానివ్వండి అని చెప్తున్నారు బాడీకి. సో ప్రకృతిలో మనకి సహసిద్ధంగా ఆ సూర్య భగవాన్ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ వచ్చే వాటిని మనం తీసుకోకుండా అన్నెసరీగా అన్ని డెఫిషియన్సీలకి వెళ్ళిపోతున్నాం. విటమిన్ లోపాలని చెప్పి వాటికి వెళ్ళిపోయి మన ఆరోగ్య విధానాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబం కూడా మీ యొక్క ఆరోగ్యానికైతేనేమి, మీ తాలూకా చక్కటి జీవన విధానానికైతేనేమి యోగాన్ని చేయాలి. ఇది మన పురాతన జీవన విధానంలో యోగా కానీ ఆయుర్వేదం కానీ ఇవన్నీ కూడా ఒక భాగాలుగా అంతర్భాగాలుగా మనలోంచి వచ్చినవే. దీనిని మనం ప్రపంచానికి తెలియజేశాం. భారతీయ తాలూకా అత్యున్నతమైనటువంటి విలువలు ఏమైనా ఉన్నాయంటే యోగా కూడా ఒకటి. దీన్ని మనం ప్రపంచానికి తెలియజేశాం. ప్రపంచం నలుమూలలా ఈరోజు యోగా చేస్తున్నారు. మన దగ్గర యోగా కొంత మనం ఎందుకో అంతగా తీసుకోవటం లేదు. కానీ దీనిని గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ వీటిని ఒక అందరిలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఏదైతే ఇప్పుడు టేకప్ చేశారో వీటిని ప్రతిరోజు కలెక్టర్ గారు కూడా అక్కడ యోగాంధ్ర ఒక రోడ్డుని డిజైన్ చేస్తున్నారు. ప్రతిరోజు అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా వాటిని చేయటం అనేటువంటిది అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. మార్నింగ్ మనం ఎలాగైతే లేచి ఏవైనా కాఫీ ఏవో తాగుతామో అట్లా దానికంటే ముందుగానే ఇది యోగా చేయాలి. ఇది అయిన తర్వాతే మన జీవన విధానం స్టార్ట్ అవ్వాలి అనేటువంటి ఒక దాన్ని అలవాటు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మీరందరూ అంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చున్నారు. చాలా చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేశారు. చాలామంది వచ్చి కూర్చున్నారు. ఇంకా వెనకాతలో కొంతమంది నిలబడి ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు కూడా ఎక్కడో దగ్గరకు వచ్చి ఇటువైపు కూర్చుంటే చాలా బాగుంటుంది. లేదా అక్కడైనా కూర్చోండి, ఇలా నిలబడి లేకుండా కూర్చోండి. మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం జూన్ 21ను కూడా మెగా స్కేల్లో చేయాలని కలెక్టర్ గారు చెప్తున్నారు. దాన్ని కూడా మనం విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. మేడం కలెక్టర్ గారు ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందుకు కోరుతున్నాం. ఈనాటి యోగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, డిఎఫ్ఓ గారికి, డిఆర్ఓ గారికి, జిల్లా అధికారులకు, డిఎంహెచ్ఓ గారికి, మెడికల్ సిబ్బంది, ఐసిడిఎస్, డిఆర్డిఏ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారం. మార్నింగ్ 6 నుంచి దాదాపు 2 గంటల పాటు ఈ గ్రౌండ్లో ఒక చక్కని వాతావరణంలో అందరం యోగా చేశాము. మనము మే 21న స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా పబ్లిక్లో కానీ ఆఫీసర్స్లో కానీ కొంత అవేర్నెస్ అయితే పెరిగింది. యోగా గురించి మొదటి రోజు ఎక్కువ తెలియని వాళ్ళకు కూడా ఈరోజు కొంత అవగాహన వచ్చింది. విలేజ్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ చేస్తూ ఉన్నాము. విలేజ్ లెవెల్లో ఎవరైతే ట్రైనింగ్ చేశారో వాళ్ళు పబ్లిక్ని కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు. జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మనము గొప్పగా చేసుకోవడానికి ఇవన్నీ సన్నాహాలుగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం జూన్ 21న విశాఖపట్నంలో పాల్గొనబోతున్నారు. సో ఆ సందర్భంగా ఒక నెల ముందుగానే మనం కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ఈ యోగా అనేది ఈ ఒక నెలకో లేకపోతే ఈ రోజుకో చేసి వదిలేయకుండా మీరందరూ రోజు ఎస్పీ గారు చెప్పినట్టు ఉదయాన్నే ఒక 6:37కు లేచినప్పుడు ఒక 30 మినిట్స్ మాత్రం మీకు మీరు కేటాయించుకొని మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి చిన్న చిన్న ఆసనాలు మీరు ఎంత చేయగలరో, ఇప్పుడు గురువు గారు చెప్పారు, ఎవరైతే ఇక్కడ టీచర్స్ చెప్పారో వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని మీకు వీలైనంత వరకు చేయండి. ఇంకా మీకు సందేహాలు ఏమైనా ఉంటే గురువు గారితోనో లేకపోతే వారి టీం తోటి టచ్లో ఉండి వారి ఫోన్ నెంబర్లు తీసుకొని అవసరమైతే చిన్న చిన్న సలహాలు తీసుకొని చేయండి. ఇది మొదట్లో ఒక 2-3 రోజులు కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక వారం వెళ్ళాక రోజు చేయడం మొదలు పెడితే చాలా ఈజీగా ఉంటుంది, మీకు హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. వీటిలో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం చూసుకుంటే ఈ యోగాసనాలు మనం చేసే దైనందిక పనుల్లో కలిసి ఉంటాయి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మార్నింగ్ లేచి మన ఆడవాళ్ళు ఇంటి ముందు చిమ్మటం, ముగ్గులు వేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా యోగాసనాలు చాలా ఉంటాయి. తెలియకుండానే ఆడవాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం రాను రాను మర్చిపోతున్నాము. మళ్ళీ దీన్ని అందరం గుర్తించి
కష్టమైన పనులు చేయమని నేను చెప్పట్లేదు, కానీ చిన్నగా మీకు అలవాటైనంత వరకు, మీకు చేయగలిగినంత వరకు ఆసనాలు చేస్తూ ఉంటే తెలియకుండానే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక 3 నెలల పాటు చేయండి. 3 నెలల తర్వాత మీరు రివ్యూ చేసుకుంటే మీ బాడీలో ఉన్నటువంటి చేంజెస్ మీకు తెలుస్తాయి. సో ఇంత మంచి కార్యక్రమానికి జిల్లా నలువైపుల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ, పోలీస్, రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనల్ని అందరినీ ఉత్తేజపరిచి చక్కగా మనతో పాటు యోగాలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, డిఎఫ్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అధికారులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుందంటే కారణం మనకి యోగా నేర్పిస్తున్నటువంటి టీచర్స్ 4 ఉన్నారు. వీళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నారు. నిన్న మాచర్లలో అవతల నాగార్జున సాగర్ అనుపు దగ్గర కూడా ఈ కార్యక్రమం చేశాము, అక్కడ బాగా జరిగింది. దానికి కూడా ఈ గురువు గారు వీళ్ళంతా టీంతో వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని జూన్ 21 వరకు కంటిన్యూ చేస్తాము, దాని తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం. అంటే ఇట్లా అందరం అసెంబ్లీలో చేసుకోము, కానీ మనము ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. ఒక 3 నెలలు చేస్తే మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. సో ఎవరు కూడా యోగాని ఆపేయవద్దు, మధ్యలో కంటిన్యూ చేసుకోండి, మీరు చేయగలిగినంత వరకు చేయండి. సో ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆరోగ్యము, ఆయుష్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని సంక్షిప్తంగా మాట్లాడాల్సిందుకు కోరుతున్నాను. వారు తన పరిస్థితి చూస్తున్నారు, చైర్ మీద ఉన్నారు, అయినప్పటికీ కూడా ఉత్సాహంగా ఈ జిల్లా మీద ప్రేమతోటి, అదేవిధంగా జిల్లా వాసిగా వారు మన జిల్లా వాసిగా మాట్లాడాల్సింది కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అధికారులకు, మీ అందరికి కూడా నేను యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. భగవంతుడు చూశారు కదా, నాకు లోపం ఉండటం వల్ల మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని చేయకపోయినా కూడా నేను చేయగలిగిన వాటిని చేయాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. ఏదైతే మన భారత ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఈ సంవత్సరం యోగా డేని జూన్ 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించటం నిజంగా మనందరి అదృష్టం. దానికి అనుగుణంగా మన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన కోసం చేస్తున్న దాన్ని మనం ఈ రోజుతో జూన్ 21వ తారీఖు తర్వాత మానుకోవాలని కాదు. మీరు ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా యోగా చేస్తే ఈ విధంగా మన ఆరోగ్యానికి లాభాలు ఉంటాయని చెప్పి మీరందరూ చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం యోగా చేస్తుంటేనే ఇక్కడే మన సోదరీమణులు కొంతమంది నవ్వొస్తుంది, ఎందుకంటే చేయకపోవటం వల్ల, ఇంతకుముందు యోగా చేయకపోవటం వల్ల. మీ తప్పు కాదు, అదే మనం కంటిన్యూగా చేస్తే బ్రహ్మాండంగా మన ఆరోగ్యం ఉంటుంది. అరవింద్ బాబు గారు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, హాస్పిటల్కి మన చేతుల్లోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సందేశం ద్వారా అందరూ స్ఫూర్తిని నింపుకుంటారని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన డిపార్ట్మెంట్ని మనం గుర్తు చేసుకోవాలి, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్. ఇంత మంచి కార్యక్రమానికి మంచి కవరేజ్ ఇస్తున్నారు. అలాగే ప్రెస్, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రెస్ కానీ, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రెస్ కానీ ప్రతిరోజు యోగా గురించి ప్రత్యేక కవరేజ్ ఇస్తున్నారు, ప్రజల్లో అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు. వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరపున జిల్లా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రమణ సత్తెనపల్లి ఆర్డీఓ గారిని వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు మన
హరిత యోగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇది ప్రత్యేకమైన దినము. ఎందుకంటే ఈరోజు యాంటీ ప్లాస్టిక్ కానీ ఇతర డ్రగ్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దయచేసి ఒక 5 నిమిషాలు లేచి నిలబడినట్టయితే మనకి ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఒకటి డ్రగ్స్ డిపార్ట్మెంటు, రెండవది ఈగల్ సంస్థ, దాని ద్వారాగా ప్రతిజ్ఞ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ హరిత యోగా కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వారి యొక్క ఈ ఉద్దేశము అదేవిధంగా వాళ్ళ ప్రతిజ్ఞ కూడా చేస్తారు. దీనికి సహకరించవలసిందిగా అందరిని కోరుతున్నాను. దయచేసి మీ యొక్క చేతుల్ని ముందుకు చాపినట్లయితే కుడి చేతిని ముందుకు చాపండి. నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. ప్రియమైన భారతీయులకు, మన భారతదేశం యొక్క అభివృద్ధిలో యువత ఒక శక్తివంతమైన ఆధారం అయినప్పటికీ నేడు మనం మాదక ద్రవ్య వినియోగం అనే తీవ్ర సవాలును ఎదుర్కొంటున్నాం. ఇది మన సమాజానికి, కుటుంబాలకు, వ్యక్తులకు గణనీయమైన హాని కలిగిస్తోంది. మాదక ద్రవ్యాలు మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి. కానీ మనమంతా కలిసి ఈ పరిస్థితిని మార్చగలం. కాబట్టి మనందరం కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈ ప్రతిజ్ఞలో చేరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ సహకారాన్ని అందించాలని కోరుతున్నాను. నేను నా వంతు ప్రయత్నంతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని, ఈ సమస్యను అంతం చేయడానికి కృషి చేస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. కొంచెం గ్యాప్ కొంచెం కవర్ చేయండి. డ్రోన్స్లో బాగాలేదు బాబు. లాస్ట్ ప్రతిజ్ఞ ఉంది. లేడీస్ కూడా అయిపోయిందమ్మా, గ్యాప్ బాగాలేదు. త్వరగా లేడీస్ కూడా కొంచెం ముందుకు రండి అమ్మా, ప్లీజ్ కొంచెం ముందుకు రండి. అర్థం చేసుకోండి, ఆ ఖాళీ కొంచెం కవర్ చేయండి ప్లీజ్. త్వరగా క్విక్గా మనం వెళ్ళిపోదాం, అయిపోయింది ప్రోగ్రాం. ఇప్పుడు మన డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్ గారు అశోక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, జిల్లా అధికారులు, మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనాలు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని జరుపుకుంటున్నాము. మొత్తం ఇది 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప మంత్రి గారు వారు సిఆర్డిఏ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కోటి మొక్కల రాష్ట్రం మొత్తం కోటి మొక్కల పండుగగా వన మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ వన మహోత్సవం అనేది ఈ రోజుతో మొదలయ్యి మరి 2-3 నెలలు కొనసాగుతుంది. చివరి రోజున మళ్ళీ పెద్ద వన మహోత్సవంతో అది ముగుస్తుంది. అప్పటి వరకు కూడా మనం పచ్చదనం పెంపులో భాగంగా మన జిల్లాలో మనకు నిర్దేశించినటువంటి లక్ష్యాలను దాటి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ మొక్కలను వేయటం అనేది కూడా కాకుండా మొక్కలు నాటిన తర్వాత వాటిని సంరక్షించటము, పచ్చదనం పెంపొందేలాగా చూసుకోవటం, ఇది మన ముఖ్య బాధ్యత. ఇది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో లేకపోతే ఏ డిపార్ట్మెంట్తో కాదు. ఎందుకంటే మనకి ఈ ఎండల నుంచి, ఈ భూతాపాన్ని నుంచి, ఈ అకాల వర్షాల నుంచి, ఈ ప్రకృతి విలయాన్ని నుంచి కాపాడుకోవాలంటే భూభాగము 33% అడవులతో కప్పబడి ఉండాలి, పచ్చదనంతో కప్పబడి ఉండాలి. కానీ మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ యావరేజ్గా చూసుకుంటే 20.7% ఉంది మనకి. అంటే ఇంకా 13% పెంచుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మిగతా 17% కూడా కలుపుకుంటే 50%, 2041 నాటికి మనము
అంత పచ్చదనాన్ని పెంపొందించుకుంటే ఈ విధమైనటువంటి అకాల వర్షాలు కానీ ఈ వేడి తాపము అసలు ఇప్పటికీ ఋతుపవనాలు రావాలి, ఇంకా రాలేదు. 8 గంటలకే చాలా వేడి అని మనం బాధపడుతున్నాము. ఎందుకు? పచ్చదనం తగ్గిపోయింది. ఇందాక ఎస్పీ గారు చెప్పే ముందు అందరూ చెట్ల కిందకి చేరారు ఉన్న నీళ్ళలోకి. అంటే చెట్టు ఎండ ఉన్నప్పుడు లేకపోతే వర్షం వచ్చినప్పుడు తలదాచుకుంటానికి గుర్తొస్తుంది. మిగతా టైంలో ఏ విధంగా కూడా మనకు అవసరం లేదు అనుకుంటున్నారు. ఈ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు విడనాడి తన పరభేదాన్ని వదిలి చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చెట్లని నాటటము, నాటిన వాటిని సంరక్షించటము, కొమ్మల్ని కొట్టకుండా ఉండటం. ముఖ్యంగా 2 డిపార్ట్మెంట్లు చాలా డేంజరస్గా ఉన్నాయి. చెట్లు పెరిగేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు వచ్చి తలలో నరికేస్తుంటారు, టెలిఫోన్ వాళ్ళు వచ్చి తవ్వేస్తారు. ఇలాగా చాలా పెరిగిన మొక్కలు చాలా పోతున్నాయి. అన్నింటిని మనం కాపాడుకోవాలి. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. మొక్కకి హాని కలగకుండా మనము చెట్లను పెంచే విధానాన్ని నేర్చుకుంటే ఈ పర్యావరణము, ఈ పచ్చదనం పెంపొంది మనందరం కూడా ఆనందంగా సుఖంగా ఉంటాము. ఈ సందర్భంగా ఈరోజు మనము అందరం కూడా పచ్చదనం పెంపొందించడానికి ఈరోజు ముఖ్యమైనటువంటి ఇంకో ప్రతిజ్ఞ మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ కాలుష్యం అనేది చాలా భూతంలాగా మన భూగోళాన్ని చుట్టివేస్తుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. చనిపోయిన తర్వాత కూడా ప్లాస్టిక్ కవర్లో చుట్టి పడేశారు అప్పుడు కోవిడ్ టైంలో. భూమి తవ్వుతుంటే మొక్కలు వేద్దామని గుట్కా ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, టిఫిన్ ప్యాకెట్లు అన్నీ కనపడుతున్నాయి. ఈ ప్లాస్టిక్ని మనం చేతుల్లో, నా చేతుల్లో ఉంది ప్లాస్టిక్ అని, ఇది కనపడాలని తడవకూడదని తెచ్చాను. ఫ్లెక్సీల నుంచి మొదలుపెట్టి అన్నీ కూడా క్లాత్ ఫ్లెక్సీ అనేది వాడకూడదు. ఫ్లెక్సీ చాలా డేంజరస్, ఎప్పటి నుంచో చెప్తున్నాము. క్లాత్ ప్రింటింగ్, బాపు గారు మిగతా వాళ్ళందరూ అప్పట్లో చాలా చేతితో బొమ్మలేసి అద్భుతమైనటువంటి రవివర్మ గారు వీళ్ళందరూ కూడా చాలా చిత్రాలని చేతితోనే చిత్రీకరించారు. ఈ రోజున మిషన్స్ వచ్చి రాయటం కూడా మర్చిపోయాం మనం. బొమ్మ వేయటం తర్వాత సంగతి. క్లాత్ బ్యానర్స్ అనేవి చాలా మిస్ అయిపోయినాయి. వాటిల్ని ఈరోజు ఫ్లెక్సీ వాడి తర్వాత వేసేస్తే అది 400 రెట్లు పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇంకొక మూడోది, మున్సిపాలిటీ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ని నివారించండి అని అన్నారు కదని కుప్పలుగా వేసి కాల్ చేస్తున్నారు. 450 రెట్లు బెంజీను, టౌలిను, టాక్సిన్స్ ఇలాంటివన్నీ భూమిలో ఉంచి మనకి రిలీజ్ అయ్యి గ్యాసెస్ క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. హాస్పిటల్స్ ఎక్కడ చూసినా క్యాన్సర్ అని చెప్తున్నారు. ఇవన్నీ తగ్గాలంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని, భూతాన్ని తరిమివేద్దాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను మనం చదువుదాం. అందరూ కూడా ఇందాక కుడి చేయి ముందు పెట్టినప్పుడు కొంతమందికి చేయి నొప్పి వచ్చినట్టుంది. యోగా బాగా చేస్తే నొప్పి అన్నీ తగ్గుతుంది. ఇది మన కలెక్టర్ గారు హరిత యోగా అని పేరు పెట్టారు. యుజ్యతే ఇది యోగా అంటే కలవటం, ఎవరితో కలవటం, ప్రకృతితో మమేకం అవటం అనేది యోగం యొక్క భాగము. యోగంలో రకరకాల యోగాలు ఉన్నాయి. క్రియాయోగా, హరిత యోగా, హఠ యోగా ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం హరిత యోగాని మనం ఈరోజు పాటిస్తున్నాం. ప్రతిజ్ఞ. అందరూ కుడి చేతిని ముందుకు పెట్టండి వంచుకోకుండా. మీకు ఇచ్చినటువంటి పేపర్ మీద దృష్టి పెట్టండి. ఒకవేళ పేపర్ లేకపోతే నా పదంతో మీరు పదం కలపండి. స్వచ్ఛాంధ్ర కోసం అందరం అడుగేద్దాం. స్వచ్ఛాంధ్ర కోసం అందరం ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం. ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతామని, పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని, జీవనక్షేమం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని, ఇది ముఖ్యం, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా, వాడవాడ, ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా నాయకులు, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముగింపు దశలో హరితాంధ్రలో భాగంగా ఇప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులు, నా సహచరులు కూడా అందరం కూడా మొక్కలు నాటుతాము.
మీరు కూడా తల ఒక చేయి వేస్తారని ఆశిస్తున్నాను. వెళ్ళొద్దు. మీరు ఇళ్ళ దగ్గర కూడా మొక్కలు నాటండి. ఇది ఆరంభం మాత్రమే. కొద్దిగా ఎండలు తగ్గిన తర్వాత, వర్షాలు అవి బాగా పడిన తర్వాత మీరు మొక్కలు నాటండి. నాటడంతో పాటుగా వాటిని పరిరక్షించాలి. 2 ఏళ్ళు చిన్నపిల్లలు పెరగాలంటే 9 ఏళ్ళు ఎలా సంరక్షిస్తాం, 9 నెలలు తర్వాత 5 ఏళ్ళ వరకు ఎలా సంరక్షిస్తామో వాళ్ళ కోసం మిమ్మల్ని ఆశాలను పెట్టారు. అలాగే మొక్కలను కూడా మనం అలా కాపాడితేనే, 2 ఏళ్ళు కాపాడితేనే పశువుల నుంచి మనుషుల నుంచి అందన దూరంలో, అంటే 2 మీటర్ల హైట్ దాటేంత వరకు పెరిగితే చాలు, మొక్క దానంతట అదే పెరిగిపోతుంది. దాని నుంచి వచ్చేటువంటి విలువ సంవత్సరానికి దాని జీవితకాలంలో 25 లక్షల రూపాయలటువంటి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ మనకు మొక్కిస్తుంది. ఆక్సిజన్ రూపం కానీ, చల్లదనం రూపం కానీ, వర్షం రూపేణ కానీ, ఆహ్లాదం కానీ, మనసుని రంజింపజేసే విధంగానే. చాలా చాలా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములైనందుకు. హరితయోగా అనేది మన భాగంలో, మన జీవనంలో భాగం అవ్వాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని మన గౌరవ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయ్యేంత వరకు కదలొద్దమ్మా దయచేసి. వందన సమర్పణ. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఆర్ఓ గారికి, డిఎఫ్ఓ గారికి, అదేవిధంగా అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసు, నరేంద్ర మోడీ గారి వయసు 75 ఏళ్ల వయసు. ఇద్దరు కూడా రోజు 2 గంటలు యోగా చేస్తారు. మనకంటే ఉత్సాహంగా కుర్రోళ్ళలాగా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతుంటారు. వాళ్ళిద్దరు కూడా వారి వయసు నిజంగా అయితే 25 ఏళ్ల యువకులు. వాళ్ళతో పోటీ పడేవాళ్ళు ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీస్ ముగ్గురు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఒకళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా మీరు గమనించాలి. ఇటువంటి సెలబ్రిటీస్ మన భారతదేశంలో ఉన్నందుకు మనం గర్వపడాలి. అందరం కూడా రోజు యోగా చేయాలి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. మహిళలకైతే యోగా చేయటం పెద్ద కష్టం కాదు. మీరు చేసే ప్రతి పనిలో యోగ ముద్ర ఉంది, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి స్నానం చేయించాలన్నా, అంటు దావాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇల్లు ఓడవాలన్నా అన్నింటిలో కూడా యోగ ముద్ర ఉంది. అందుకని మీకు పెద్ద కష్టంగా అది యోగా చేయటం. మగవాళ్ళకే కొంచెం కష్టం. అందరూ కూడా దీంట్లో కార్యక్రమంలో పాల్గొనాలి. యోగాని ఎక్కువ మందిని మనం డెవలప్ చేసి యోగాంధ్రప్రదేశ్గా దీన్ని మార్చాలి, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలి, హరితాంధ్రప్రదేశ్గా మార్చాలి, డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని మార్చడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడే గోనగొండ కోటేశ్వరరావు గారు రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గారు, ఇంతకుముందు దివ్యాంగుల చైర్మన్ 3 సార్లు చేశారు. ఇప్పుడు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ కూడా చేస్తున్నారు. వారు ఒక్కటే చెప్పారు, నేను కూడా మీతో పాటు యోగా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను, మానసికంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాను. వారందరినీ మోటివేట్ చేయడానికి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని మోటివేట్ చేశారు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఉన్నందుకు గోనగొండ కోటేశ్వరరావు గారికి, కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన జిల్లా అధికారులందరికీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులని అందరిని ఆహ్వానిస్తున్నాము. మీరు అందరికీ కూడా కూడా ధన్యవాదాలు. పక్కన వేసిన మొక్కలను కూడా మీరు నాటవచ్చు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో తల వంతు చేయి వేసి భాగస్వాములు అవ్వండి. అందరూ జిల్లా అధికారులకు, అన్ని శాఖల వారికి, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యోగా గురువు గారికి ప్రత్యేకంగా, గురువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వేదికకి మొక్కలు ఉన్నాయి. కోటేశ్వరరావు గారు మీ చేతుల మీద కూడా ఉండాలి. మీ నుంచి అందరూ స్ఫూర్తి తీసుకోవాలి. హలో, ఆయుష్ శాఖ వాళ్ళు
ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆయుష్ శాఖ హలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు రండి. అందరూ ఆశా వర్కర్ హలో రావాలి.